అయ్యో లోకేశము ఎంత పని చేస్తేవి లోకేశము మాకు తిన్నకూడు పెయికి పడకుండా చేస్తేవి లోకేశము వామ్ము మా కడుపుల ఎలకలు గుడ అని ఉరుకులు పెట్టినట్టు అవుతుంది పని గుండెకాడ దర్ అని మొత్తుకుంటుంది వామ్ము చల్ల జంటలు వస్తున్నాయి ఏం చేద్దాము ఎట్లా చేద్దాము సారు అని గిట్ల పబ్బతి పడుతుర్రాట ఏపీలో 25 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులు ఒరే ఏమైంది నర్సయ్య తాత ఇంతకు ఏం జరిగి ఏంది ఏం కథ వాళ్ళకు ఏం కష్టం వచ్చే అంత చెప్పరాని కష్టం వచ్చిందా అంటే ఇక మరి ఇల్లు బాగుండాలి ఇల్లు కూలిపోకుండా గట్టిగా ఉండాలంటే ఏం కావాలి ఇల్లుకు కింద బేస్మెంట్ బిర్రుగా ఉండాలి అంతేనా కాదా ఇక మరి పార్టీ ప్రచారం కూడా ఉరకలో పెట్టాలి పరుగులు తీయాలంటే కార్యకర్తల కాపాడుకోవాలి అంతేనా ఇక ఈ తతంగమే ఇప్పుడు ఏపీలో నడుస్తుందనులా అసలు ఇక గెలిపించిన కార్యకర్తల జోలి మొత్తమే పట్టించుకుంటలేరాట కొంతమంది ఎమ్మెల్యేలు అలా 2 మంత్రులు కూడా ఉన్నారట ఇక నారా లోకేశమయ్య ఏం చెప్పిండు మీరు పడ్డా అరొకటి మీ నియోజకవర్గాలలో ప్రజా దర్బారు పెట్టి ఎవరికి ఏ ఆపతి ఉంది ఎవరికి ఏ కష్టం ఉంది ఎవరికి ఏ సమస్య ఉంది వాటి తీర్చే పనిలో మీరు ఉండాలని లోకేశమయ్య ఆర్డర్ చేసిండట ఇక అందులో కొన్ని కోల్యాగలు మేకున్నాయి కానీ కొన్ని కోల్యాగలు ఎత్తేసి పక్కేసి పండబెట్టినాయి ఇక వాటిని ముంటకుంటా అండకుంటా నాకు వయట్లేదు నాకు బుడ్డకు వయట్లేదు అన్నట్టుగా పోతే సొంత పనులలో పడితే ఉన్న పనులు మర్రబడ్డాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇక ఇది ఒక రిపోర్టు ఆయన శివుల పడ్డది ఇక ఇది ఇట్లా ఉంటే ఇక టీడీపీలో సభ్యత్వంతో పాటు బీమా కూడా చేయించుకురు కొంతమంది అందులో 600 మందికి బీమా చెక్కులు ఇచ్చిర్రు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఇక వాళ్ళ సొంత పనులలో మునిగి తేలి 75 మంది కార్యకర్తలకు బీమా చెక్కులు ఇయ్యలేదటనులా ఇక చూసుకొని గాడపడ్డది కథ ఇక ఈ ముచ్చట ఈడవాడి ఆడవాడి లోకేశమయ్య శివుల పడ్డదట మీరు ఏం చేస్తుర్రు ఓహో మీరు ఇంటి పనులు సగబెట్టుకుంటున్నారు ఇక ప్రభుత్వ పనులు ఎక్కడన్నా పోని మనల్ని నమ్మి గెలిపించి ముందు నడిచిన కార్యకర్తలు ఎక్కడన్నా పోని ఇదా మీ వ్యవహారం అని ఇక 25 మంది ఎమ్మెల్యేల 2 మంత్రుల తోక కత్తిరిస్తేందుకు సిద్ధంగా తయారుగా కూర్చుండాట ఇక మరి లోకేశమయ్య ఇక మరి ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఆ 2 మంత్రులు ఎవరు అనేది ఇక రేపో మాపో బయటపడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ ముచ్చట ఎరుకైనాక నిద్రపోతారో పోరోనులా మొత్తానికైతే లోకేశమయ్య బాంబు పేల్చిండులా